రాజకీయ సమీకరణాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండి తమ ఉనికిని చాటాలని నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగభూషణం పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నాయి బ్రాహ్మణ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు బుధవారం సంగారెడ్డి పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు లాకుడాలం మాణిక్ ప్రభు, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్యలు కూడా మాట్లాడారు. మనిషి పుట్టుక నుంచి అంతిమ సంస్కారాల వరకు ప్రతి దశలో సేవలందించే నాయి బ్రాహ్మణులు రాజకీయ రంగంలోనూ మరింత ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. నాటి కాలంలో నందవంశ రాజులు రాజ్యాలు ఏలిన విషయాన్ని గుర్తు చేశారు. స్వార్థ సేవలతో గుర్తింపు పొందిన నాయి బ్రాహ్మణుడు కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో రాజకీయంగా బలోపేతం కావాలని సూచించారు. కుల సంఘాలు పెద్దలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ ఏంది అంటే మన సంఘం నాయ బ్రాహ్మణ్ అసోసియేషన్ సంఘం, మళ్ళా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం తరఫున మనోళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ మన కులం అనేది మేమైతే కమిటీ నుండి మీ ఓటు కానీ అది చాలా చెల్లగాటము. మనం అనుకుంటాం 2 ఓట్లతో వచ్చినాం 5 ఓట్లతో వచ్చినామని, కానీ అది కాదు, సాహసమే అది. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ అన్నలు, తమ్ముళ్ళు, కొడుకులు మనకు ఎవరున్నా వాళ్ళకి ధైర్యం చెప్తుంటే ముందు మన మంగళ సంఘము ఏంది వీళ్ళు అనేది ఇప్పుడు సగంలోకి సగం వచ్చేసింది. ఇంకా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు తమ్ముడు 4 ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు. మహాలక్ష్మి రానట్టుంది ఆమె ఉప సర్పంచ్. అయితే ఉన్నారు 5 మంది ఉన్నారు. 5 మందికి నెక్స్ట్ టైం 10 మంది, 15 మంది, 20 మంది అయినారనుకో మహిళలు ఎక్కువైపోతారు. మనవాళ్ళు కూడా మన ఫ్యామిలీలో ఒకరు గెలిచిండ్రు అంటే మనకు ఎంత సంతోషం ఉంటుంది, పండుగలాగా ఉంటుంది. అది చిన్న పోస్ట్ కానీ పెద్ద సినిమాకు మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? అక్కడికి వచ్చినందుకు తెలుస్తుంది. అందుకనే అందరూ ఒకసారి కలవాలని చెప్పేసి వాళ్ళ ఉత్తేజంతో ఇప్పుడు 15 రోజుల సంది మిమ్మల్ని పిలవాలి, మీకు సత్కరించాలి, అందరి ప్రయత్నాలు చేసి ఏకదాటిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు కూడా ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం, నా పేరు సాయినాథ్, నేను జర్నలిస్టు, మన పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ని, జిల్లాకు సలహాదారులను. జై నాయి, జై నాయి. నేటి సమావేశానికి విచ్చేసినటువంటి గ్రామ పంచాయతీలో ఎన్నికైనటువంటి సభ్యులు, వార్డు మెంబర్, ఉప సర్పంచులకు నా నమస్కారం. నేడు ఈ నాయి బ్రాహ్మణుల సమావేశం సంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికైతే మన సంఘానికి చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే అంత మహిళలందరూ ముందుకు వచ్చి మాణిక్ ప్రభు గారు మాట్లాడాల్సిందిగా కోరడం జరుగుతుంది. సంగారెడ్డి నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, మా మామగారు జిల్లా అధ్యక్షుడు. కారణం ఇప్పటిదాకా జరిగిన కారణం అయితే మా అమ్మగా ఇంత పెద్ద చేయడం చాలా బాగుంది. ఆరోగ్య రీత్యా నాకు మాట్లాడడం చాలా కష్టమవుతుంది కాబట్టి దయచేసి మీరందరూ క్షమించాలి. మా మామగారు ఈ కార్యక్రమానికి ఇంత గొప్ప కావడానికి కారణం మా జిల్లా అధ్యక్షుడు నాగభూషణం గారు. అయితే మన దగ్గర ఉన్న సోదరులందరికీ మా యొక్క అభినందనలు, మీ అందరికీ నా యొక్క అభినందనలు దయచేసి కానీ ధన్యవాదాలు. కొత్తగా గెలిచిన మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచ్ ధన్యవాదాలు. ఇప్పటి వరకు అయితే తక్కువ దేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. అక్కలకు అందరికీ మన 3వ నెంబర్ సెకండ్ ఆత్మీయ మండలం నుంచి 3వ నెంబర్గా గెలిచినాం. మనకు 95 అపోజిట్ 4 వచ్చాయి, 99 మనకి. సభలలో వచ్చిన జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నాయక్ గారు, మన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు యాదయ్య సార్ నాయక్ గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ మన కృష్ణయ్య సార్ గారు, మరియు జిల్లా పంచాయత్ మన యొక్క నాయ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి రాజారాం నాయక్ గారు, టౌన్ సంగారెడ్డి పట్టణ టౌన్ అధ్యక్షులు ప్రభునాయక్ గారు, దత్తు గారు, మరియు సునంద గారు, మీరందరికీ పేరున మీ అందరికీ నా యొక్క జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే
ఎప్పుడైతే మనం ఈ స్థాయికి వచ్చినామో ఇప్పుడు మెంబర్గా గెలుచుకొని నాకు రావడానికి కారణం మన లోపల చైతన్యం లేకపోవడం వల్లనే ఇంతవరకు రాలేదు. కానీ 1980ల తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు పబ్లిక్లో చూపించండు ఎన్టీ రామారావు ప్రజలు ఏంది, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఏంది అనేది చూపించి ప్రజలకు ఏ రకమైనటువంటి ఇంకా మన ఎన్జిఓస్ యాదయ్య సార్ అధ్యక్షులు గారికి, మన గౌరవ అధ్యక్షులు మన ఎంఆర్ఓ సాబ్ కృష్ణయ్య గారికి, మన శివకాంతం, మన రాజారాం, మాణిక్ ప్రభు, మా సుధామణి, మా మురళి, వీరన్న, మా సాయినాథ్, మరి శ్రీశైలం, రాము, ప్రతి మన అక్కడి నుంచి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, మెంబర్స్ కానీ, వారందరికీ నా యొక్క పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం మన ఇంకోటి ఏంటంటే మన నాయి బ్రాహ్మణులను ప్రోత్సహించాలి, మనము రాజకీయంగా ఎదగాలి. ప్రతి మున్సిపాలిటీలో కానీ మన ఎంపీటీస్లో కానీ దానికి మనం ముందు మన కులాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో ఇప్పటిదాకా మనం ఈ మీటింగ్లు పెట్టుకున్నాము. ఇప్పటిదాకా పెట్టుకున్నందుకు మెరుగిట ఈ పంచాయత్ ఎలక్షన్ల గెలిచినందుకు చాలా చాలా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీరు భయపడకుండా మీ వార్డులల్లో మీ పేరును వినిపించాలి. మీ మెంబర్స్ కానీ ఉప సర్పంచులు కానీ ప్రతి దానికి కొట్లాడి మీ హక్కులు ఏమున్నదో మన నాయి బ్రాహ్మణులకు చేర్చాలి. ఆ గల్లీకి ఏ పని ఉన్నా కానీ మీరు చేసి పెట్టాలని నా యొక్క మనవి. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. వట్పల్లి మండలం పోతులగూడ గ్రామం. నా పేరు రవీందర్. మా ఫాదర్ రిటైర్డ్ టీచర్ నర్సింహులు. ఆయన మరణించినాడు. ధన్యవాదాలు. కార్యక్రమానికి అతిరథ మహారథులు, గౌరవనీయులు పెద్దలు, జిల్లా నాయకులు, మా యాదయ్య సారు, కృష్ణయ్య సారు, సుధామణక్క, మా శివకాంతం సారు, మా భూషణం నాయ్ అధ్యక్షులు, మా ప్రభన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇంత ముంగటికి పోతున్న మన కార్యక్రమాలను చూసి ఎదుటి వానికి దడ ఉట్టుకొచ్చి, ఇక నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ దడ ఉట్టి కాళ్ళల్లో కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ కట్టబెట్టే ప్రయత్నం తిప్పికొట్టంగా వ్యూహం మన దగ్గర ఉన్నది. మా మారేపల్లి నరసింహన్ ఒక్కడు జాలుతానికి ఇదే. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ఇంతమంది ఘనంగా సత్కరించుకుంటా ఉంటే సన్మానాలకు ఏమైనా వస్తుందా అంటే లేదు. కేవలం ఏంది, మన కులం గౌరవంగా నిలబడాలి. మన కులం సమాజంలో నిర్వీర్యంగా నాయి బ్రాహ్మణ కులం అనేది ఒకటి ఉన్నది. అది ఐక్యంగా ఉన్నది, అది ఘనంగా ఉన్నది. నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ మంచిగా ఇతర కులాలతో పోలిస్తే ఇప్పుడిప్పుడే మనం ముంగడికి పోతా ఉన్నాం. ఆ పోతా ఉన్న దాని సమయం చూసి ఎవడో ఒకడు కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే భరించడానికి ఇక్కడ ఎవడు లేడు. ఇది మాత్రం తప్పకుండా సహించేది లేదు. మేము కూడా ఖచ్చితంగా మా వ్యూహాలు మాకుంటాయి. మీరు ఏం చేయదలుచుకున్నారో మీతో సాధ్యం కాదని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు మా సుధామన్ అంటే వాళ్ళు ఎంతో మంది ఉంటారు.